ప్రదర్శించారు. శ్రీవారి ఆలయానికి రాజకీయ నాయకుల చిత్రాలతో ఉన్న బ్యానర్తో హడావిడి చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారింది. జయలలిత, పళనిస్వామి ఫోటోలతో కూడిన బ్యానర్ విడుదల చేశారు. రాజకీయ బ్యానర్లను ప్రదర్శించిన యువకులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సురేష్, తిరుమలలో తమిళనాడు యువకులు శ్రీవారి ఆలయానికి రాజకీయ నాయకులతో చిత్రాలతో ఉన్న బ్యానర్తో హడావిడి చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం గత సంవత్సర కాలంగా తిరుమలలో రీల్స్ చేయడం నిషేధించింది. ఆ రకంగా చూసుకుంటే తాజాగా ఇప్పుడు తమిళనాడు చెందిన యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పుకోవాలి. రాజకీయ నాయకులతో కూడిన బ్యానర్ తో హడావిడి చేశారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆ బ్యానర్ లో తమిళ్లో రాసిన సారాంశం ప్రకారం 2026లో ఎడపడిని పళని స్వామి సీఎం కావాలి, 26లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశలతో సీఎం కావాలంటే ఆ బ్యానర్ లో ప్రదర్శించారు. వీళ్ళు త్రిపురగుండం చెందిన అన్నా డిఎంకే పార్టీ స్టూడెంట్ వింగ్ నేతలు. వీళ్ళు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత శ్రీవారి ఆలయం ముందు ఆ విధంగా ప్రదర్శించి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. ఆ వీడియో వైరల్ గా మారింది. దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానం కూడా స్పందించింది. తమిళనాడు చెందిన కొందరు యువకులు శ్రీవారి ఆలయ పరిసర రాజకీయ బ్యానర్లతో కూడిన ఉన్న ఫ్లెక్సీ బ్యానర్ ను నిబంధనల విరుద్ధంగా ప్రదర్శించడం మా దృష్టికి వచ్చిందని టీడీ ప్రకటించింది. బ్యానర్ ప్రదర్శించడమే కాకుండా రీల్స్ కూడా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయనట్లు తెలిసింది. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించి ఖచ్చితంగా వారి మీద కేసులు కూడా నమోదు చేయాలని తిరుపతి చెందిన భక్తులు వాపోతున్నారు. తిరుపతిలో కూడా అలిపిరి తనిఖీ కేంద్రంలో పూర్తి స్థాయిలో తనిఖీలు చేయాలి, ఆ రకంగా తనిఖీ చేయమని కోరుతున్నారు. ఎందుకంటే పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా బ్యానర్ కావచ్చు, మరోవైపు రాజకీయ నాయకులు చిత్రపటాలు తీసుకెళ్లిన నిషేధం ఉంది. ఆ రకంగా తనిఖీలు క్షుణ్ణంగా చేయాలని భక్తులు డిమాండ్ చేస్తారు. దీపిక.